జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో రాజా రావణ సుగ్రీవో నహి దేవోయం. సుగ్రీవుడు దేవుడు కాదు. నా అసురో నచ రాక్షసః. సుగ్రీవుడు అసురుడు కాడు, రాక్షసుడు కాడు. నా దానవో దానవుడు కూడా కాదు. నా గంధర్వో గంధర్వుడు కాదు. నా యక్షో నచ పన్నగః. సుగ్రీవుడు యక్షుడు కాడు, పన్నగుడు కూడా కాడు. అయితే నువ్వు ఎవరి వలన చావు కలగరాదు అని వరం పొందావో వారిలో సుగ్రీవుడు ఎవ్వరూ కాడు. మరి ఇప్పుడు సుగ్రీవుని నుండి నీ ప్రాణాలను పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. సుగ్రీవుని నుండి నీ ప్రాణాలను ఎట్లా కాపాడుకుంటావు రావణా అంటూ హనుమ రావణాసురుడితో మాట్లాడుతూ ఉన్నాడు. హనుమ రావణాసురుడితో మాట్లాడుతూ ఉన్నాడు. రావణ, ఆచరించినటువంటి ధర్మము తన ఫలితాన్ని ఇచ్చినట్టే అధర్మము కూడా తన ఫలాన్ని తప్పకుండా ఇస్తుంది. రావణ, గొప్పగా ఆచరించినటువంటి ధర్మము కూడా అధర్మాన్ని తొలగించలేదయ్యా. అయితే ప్రాప్తం ధర్మఫలం తావత్ భవతా నాత్ర సంశయః. నువ్వు ఆచరించినటువంటి ధర్మానికంతటికి కూడా ఫలితాన్నంతటినీ అనుభవిస్తూ ఉన్నావు, అందులో సందేహమే లేదు. ఆ రకంగానే ఇప్పుడు సీతాదేవిని అపహరించిన ధర్మానికి కూడా ఫలాన్ని క్షిప్రమేవ ప్రపత్స్యసే, వెంటనే అనుభవించాల్సి వస్తుంది. రావణ, బాగా ఆలోచించుకో. రాముడిని గురించి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకో. జనస్థానవధం బుద్ధ్వా. జనస్థానములో సకల రాక్షసులను రాముడు ఒక్కడే చంపాడు. ఆ విషయం మళ్ళీ జ్ఞాపకం చేసుకో. బుద్ధ్వా వాలివధం తథా. మహాబలశాలి అయినటువంటి నీకు బాగా తెలిసినటువంటి వాలిని రాముడు సంహరించాడు. అది కూడా జ్ఞాపకం తెచ్చుకో. రావణ, ఇప్పుడు అదే రాముడు రామ సుగ్రీవ సఖ్యంచ బుద్ధ్వా సుగ్రీవునితో కలిశాడు. ఇక ఆ సుగ్రీవరాముల యొక్క సఖ్యము నీ మీద ఎట్లాంటి ప్రభావము చూపిస్తుందో కూడా ఊహించుకో. ఇవన్నీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. రావణ, ఇంకొక మాట. కామం ఖలు అహం అపి ఏకం. కావాలనుకుంటే నేను ఒక్కడినే స్వేచ్ఛగా హాయిగా లంకాం నాశయితుం శక్తః. ఈ లంకనంతటినీ నాశనం చేయగలను. కానీ అట్లా చెయ్యమని నాకు నా రాముడు చెప్పలేదయ్యా. రావణ, సీతను ఎత్తుకొని పోయినటువంటి వాడిని, సీతను చెరపట్టి నాతో శత్రుత్వాన్ని కోరుకున్నటువంటి వాడిని నేనే నాశనం చేస్తా అని శ్రీరాముడు సకల వానర సమక్షములో ప్రతిజ్ఞ చేశాడు. రావణ, రావణ, రాముడికి అపకారము చేసి దేవేంద్రుడు కూడా సుఖంగా ఉండలేడు. అన్యః కిం పునః తద్విధో జనః. ఇక నువ్వొక లెక్కనా? రావణ, నువ్వు సీతను కేవలము సీత అని అనుకోకు. ఈ లంకా నగరాన్నంతటినీ సర్వనాశనము చేసే కాలరాత్రి అనే శక్తి అని గుర్తించు అంటూ హనుమ రావణాసురుడికి హితోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. రావణుడు చేస్తూ ఉండేటటువంటిది అధర్మము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.